Good morning, students. So in today's class we are going to learn about IUPAC nomenclature for unsaturated hydrocarbons, that is for enes and ines, that is for alkanes. Already yesterday's video we have completed that, and today's video we are going to learn about several examples how to give naming for alkenes and alkynes, okay, and as well as alkenes also, okay. So let us go with several examples. Directly I am going with the examples, dear children, so that the more the examples you do, the best will be your practice. So look at these structures, dear children. So here if you go with the first structure, if you go with the parent chain, you have to choose the parent chain. So if you start with here 1, 2, 3, 4, 5, 6, 7 carbons are there, okay. So if you take this as a straight chain, as a parent chain, okay, this total thing will become your substituent, okay. Suppose if you take 1, 2, 3, 4, 5, 6, 7, 8 carbons are coming. See, I am drawing a dotted line here so that here 8 carbons are coming. ఓకేనా, మీరు 8 కార్బన్స్ వచ్చేది పేరెంట్ చైన్ కింద తీసుకుంటే మంచిదా, లేకపోతే స్ట్రైట్గా తీసుకుంటే 7 కార్బన్సే వస్తాయి, ఓకేనా. స్ట్రైట్గా తీసుకుంటే 7ఏ వస్తాయి, కానీ ఇలా జిగ్జాగ్లో తీసుకుంటే 8 వస్తాయి. సో లాంగెస్ట్ కార్బన్ చైన్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ పేరెంట్ చైన్, అది మనకి రూల్ జనరల్గా. కానీ ఇక్కడ ఇలా జిగ్జాగ్లో తీసుకోవడం వలన ఈ CH2కి మధ్యలో ఉండే డబల్ బాండ్ సబ్స్టిట్యూయెంట్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, ఓకేనా. సో ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ కార్బన్స్ తక్కువ ఉన్నా కానీ డబల్ బాండ్ని పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి, ఓకే. సో దిస్ వే ఆఫ్ టేకింగ్ ఈజ్ రాంగ్. ఆక్ట్ రూట్ వర్డ్ వస్తే డబల్ బాండ్ మిస్ అయిపోతున్నది. సో డబల్ బాండ్ మిస్ అవ్వకుండా మీరు పేరెంట్ చైన్లో డబల్ బాండ్ని ఇంక్లూడ్ చేసేలా చూసుకోవాలి. సో వాట్ యూ హ్యావ్ టేకెన్ లైక్ దిస్ డాటెడ్ లైన్ ఈజ్ రాంగ్. సో మనకి ఇక్కడ నేను సాలిడ్గా డ్రా చేస్తున్నాను చూడండి. సో దిస్ విల్ బి యువర్ పేరెంట్ చైన్, ఓకేనా. సో అప్పుడు డబల్ బాండ్ కూడా మనకి పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ అయ్యింది, ఓకే. సో నంబరింగ్ ఎట్ నుంచి ఇవ్వాలి, సో దట్ డబల్ బాండ్ షుడ్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నెంబర్, ఓకేనా. నంబరింగ్ ఎట్ నుంచి ఇవ్వాలంటే ఎట్ నుంచి అయితే డబల్ బాండ్ పొజిషన్ లోయెస్ట్ పొజిషన్లో ఉంటుందో ఆ సైడ్ నుంచి నంబరింగ్ ఇవ్వాలి. సో ఫ్రమ్ ఫ్రంట్ ఇఫ్ యూ టేక్ డబల్ బాండ్ విల్ కమ్ 1, 2, 3, 4, 5, 6th కార్బన్కి వస్తుంది డబల్ బాండ్. అదే మీరు బ్యాక్ నుంచి నంబరింగ్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ కమ్ ఫర్ సెకండ్ కార్బన్, ఓకే. సో నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్ ఈజ్ ప్రిఫరబుల్. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్కే డబల్ బాండ్ ఉంది. యాక్చువల్గా డబల్ బాండ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్స్, కానీ ఆ ఫస్ట్ సెకండ్లో కూడా లోయెస్ట్ నెంబర్ ఫస్ట్ కాబట్టి సో హెప్ట్ 1 అంటాం. సో ఇక్కడ ఇదంతా కలిపి ఏది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, సబ్స్టిట్యూయెంట్లో 3 కార్బన్లు ఉన్నాయి. థర్డ్ పొజిషన్లో థర్డ్ కార్బన్కి సబ్స్టిట్యూయెంట్ అటాచ్ అయ్యింది. ఇప్పుడు ఇదంతా మనం సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటాం అనమాట. సో సబ్స్టిట్యూయెంట్లో 3 కార్బన్లు ఉన్నాయి. సో 3 కార్బన్లు ఉన్నప్పుడు ప్రొపైల్ అవుతుంది. మనకి 1 కార్బన్ ఉంటే మిథైల్, 2 కార్బన్స్ ఉంటే ఇథైల్. అదే 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అది ప్రొపైల్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది అనమాట. సో సబ్స్టిట్యూయెంట్ పేరు ప్రిఫిక్స్లో రాయాలి కదా మనం, అంటే రూట్ వర్డ్ కన్నా ముందరే రాయాలి కదా. సో వాట్ విల్ బి ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్, ఓకేనా. వాట్ విల్ బి ద నేమ్ హియర్, థర్డ్ పొజిషన్లో ప్రొపైల్ ఉంది. సో 3 ప్రొపైల్ హెప్ట్ 1 ఈన్, బికాస్ ఈన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్. ఈన్ అంటే డబల్ బాండ్ అని మీనింగ్, అంతే కదా. ఈన్ అంటే డబల్ బాండ్ అని మీనింగ్, ఓకే. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు గివ్ ద నేమింగ్ అండ్ నంబరింగ్, ఓకే. నౌ లెట్ us go for the second example. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. స్ట్రైట్ కార్బన్ చైన్ ఇందాకలాగే ఉంది, ఇది కూడా స్ట్రైట్ కార్బన్ చైన్ తీసుకుంటే అయితే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. సో 1, 2, 3, 4, 5, 6 కార్బన్స్, 1, 2, 3, 4, 5, 6 కార్బన్స్ ఉన్నాయి. మనం జిగ్జాగ్లో తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటాయి. సో 7 ఉన్నా కానీ మనం డబల్ బాండ్ని పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. సో యూ విల్ టేక్ దిస్ స్ట్రైట్ చైన్ ఓన్లీ యాజ్ పేరెంట్ చైన్, and this whole thing will become what? Substituent.
ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చామనుకోండి 1 2 2కి 3కి మధ్యలో మనకి డబుల్ బాండ్ ఉంది. సపోజ్ బ్యాక్ నుంచి నెంబరింగ్ ఇచ్చామనుకోండి, సో 1కి 2కి మధ్యలో కూడా ఉంది. సో 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. థర్డ్ పొజిషన్లో లోకెంట్ పొజిషన్ ఈజ్ 3. థర్డ్ పొజిషన్లో ప్రొపైల్ గ్రూప్ అటాచ్ అయ్యింది. సో 3 ప్రొపైల్ హెక్స్, రూట్ వర్డ్ 6 కాబట్టి 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్. ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ కార్బన్కి అటాచ్ అయ్యింది, ఇంకొకటేమో ఫోర్త్ కార్బన్కి అటాచ్ అయ్యింది. సో హెక్స్ 1,4 డైఈన్ అని రాయాలి. 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో డైఈన్. మనం 2 మిథైల్ గ్రూప్స్ ఉంటే డైమిథైల్ అని ఎలా రాస్తామో ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డైఈన్ అని రాయాలి. ఓకే, సో నోట్ డౌన్ ద నేమ్స్. నెక్స్ట్ లెట్ us go to the third one చూడండి. 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి మనకి స్ట్రైట్ చైన్లో. ఓకే, అండ్ డబుల్ బాండ్ ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్ 1 2 సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ వస్తుంది. అదే బ్యాక్ సైడ్ నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 చాలా దూరం అయిపోతుంది. సో నంబరింగ్ హ్యాస్ టు బి గివెన్ ఫ్రమ్ ఫ్రంట్. సో 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనకి మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్స్ ఏ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్నాయో చెక్ చేసుకోండి. 4th కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్, 6th కార్బన్కి ఇంకొక మిథైల్ గ్రూప్. సో ఫస్ట్ మనం ప్రిఫిక్స్ రాసేయాలి కదా. సో 4,6 డైమిథైల్, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో డైమిథైల్ హెప్ట్ 2ఈన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, సో నోట్ చేసుకోండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ నోట్ చేసుకుంటే మీకు రూల్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇందులోనే. సో ఇది ఒకటైతే స్ట్రైట్ ఒకటే, ఇంకా సబ్స్టిట్యూయెంట్స్ లేవు. ఓకే, సో ఇప్పుడు మనం డబుల్ బాండ్ ఎటువైపు ఉందో అటువైపు నుంచి నంబరింగ్ ఇచ్చుకుంటాం. ఓకే, సో ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్? సింపుల్, బ్యూట్ 1ఈన్. అలాగే ఇది కూడా స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ వితౌట్ ఎనీ సబ్స్టిట్యూయెంట్స్. సో నంబరింగ్ ఇక్కడి నుంచి ఇచ్చామనుకోండి 1 2 3 4, 3కి 4కి మధ్యలో డబుల్ బాండ్ వస్తుంది. అదే బ్యాక్ సైడ్ నుంచి నంబరింగ్ ఇచ్చారనుకోండి 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్ వస్తుంది. లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ అంటే 2 3 కాబట్టి సో విల్ ప్రిఫర్ టు గివ్ నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్. ఓకేనా. సో ఇప్పుడు నేమింగ్ ఏమవుతుంది? ఇది పెంటేన్ కదా, సారీ పెంట్ 2ఈన్. 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది. 2 లోయెస్ట్ నెంబర్ కాబట్టి మీరు నేమ్లో మెన్షన్ చేయాల్సింది 2. పెంట్ 2ఈన్. ఓకే, స్ట్రైట్. నెక్స్ట్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది చూడండి, విచ్ ఇండికేట్స్ ఐన్. సో 1 2 3 4 5 6. సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ హెక్స్ 2ఐన్. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు మనం ఏమని పెట్టాలి? ఐన్ అని పెట్టాలి. YNE, ఐన్ ఈజ్ ద సఫిక్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. స్ట్రైట్ చైన్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ పేరెంట్ చైన్. ఓకే, సో ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది. ఓకేనా, ట్రిపుల్ బాండ్ నంబరింగ్ ఇటు నుంచి ఇచ్చామనుకోండి 1 2కి 3కి మధ్యలో ట్రిపుల్ బాండ్ వస్తుంది. 4th 5th పొజిషన్స్లో మిథైల్ గ్రూప్ వస్తుంది. ఇక్కడ మిథైల్ గ్రూప్ కన్నా మనకి ఫంక్షనల్ గ్రూప్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మీనింగ్ ఏంటి? ట్రిపుల్ బాండ్కి కానీ డబుల్ బాండ్కి కానీ లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా, అప్పుడు ఇథైల్ సబ్స్టిట్యూయెంట్స్కి పెద్ద నెంబర్ వచ్చినా పర్వాలేదు. ఓకేనా, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్న ఏరియాకి మాత్రం లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి. సో నంబరింగ్ ఆ సైడ్ నుంచి ఎటు నుంచి అయితే లోయెస్ట్ నంబరింగ్ వస్తుందో ఆ సైడ్ నుంచి ఇవ్వాలన్నమాట. సో హియర్ 1 2 3 4 5 6. సో ఇప్పుడు మనకి 5th పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది. సో 5 మిథైల్ హెక్స్ 2ఐన్. 2కి 3కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 2 లోయెస్ట్ నెంబర్ వీ హ్యావ్ టు మెన్షన్ దట్, హెక్స్ 2ఐన్. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి నంబరింగ్ 1 2 3 4. అప్పుడు ఈ 2 సబ్స్టిట్యూయెంట్స్ అవుతాయి. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ పేరెంట్ చైన్ నౌ. ఓకే, ఇది పేరెంట్ చైన్ అవుతుంది. సో అంటే
ఇప్పుడు సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి ఒక్కొక్క మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది. సో నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ విల్ బి 2,3 డైమిథైల్ 2,3 డైమిథైల్ బ్యూటటూయిన్. ఓకేనా, 2,3 డైమిథైల్ బ్యూటటూయిన్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది. సో సెకండ్ నెంబర్ అనేది లోయెస్ట్ నెంబర్ మనం మెన్షన్ చేయాలి. ఓకేనా, సో 2,3 డైమిథైల్ బ్యూటటూయిన్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే నెక్స్ట్ స్ట్రక్చర్ చూడండి, 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. సో విల్ టేక్ స్ట్రైట్ చైన్ యాజ్ పేరెంట్ చైన్. ఓకేనా, కానీ ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ కూడా ఒక డబుల్ బాండ్ ఉంది. సో ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్, డబుల్ బాండ్స్ విల్ గెట్ ద లోయెస్ట్ నెంబర్స్, హైయెస్ట్ నెంబర్స్. సో నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్ ఇచ్చుకుందాం మనం. సో అప్పుడు ఫస్ట్ కార్బన్కే డబుల్ బాండ్ ఉన్నట్టు మనకి లోయెస్ట్ నెంబర్ అసైన్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో 1 2 3 4 5 6. నా ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే 5th పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్ ఉంది. సో నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ విల్ బి వాట్, 5 మిథైల్. ఓకేనా, 5 మిథైల్ 1,3 హెక్స్ 1,3 డైయిన్. హెక్స్ 1,3 డైయిన్. హెక్స్ ఎందుకు రాసాం, రూట్ వర్డ్, 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్. హెక్స్ 1,3 డైయిన్. డైయిన్ అని ఎందుకు రాసాం, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డైయిన్. ఓకేనా, సో ఈన్స్ డైయిన్స్. 2 డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు 2 డబుల్ బాండ్స్ని పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ కాంపౌండ్. 10th క్వశ్చన్. ఇక్కడ కూడా 2 ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్, 1 2 ఇన్ బిట్వీన్ 1 and 2 and 3 in between 4 and 5 you are having triple bonds. అటు నుంచి నంబరింగ్ ఇచ్చినా కూడా సేమే ఉంది. సో మనం ఏం రాద్దాం, ఎటో ఒక సైడ్ నుంచి నంబరింగ్ అనేది ఇచ్చేద్దాం. 1 2 3 4 5. సో థర్డ్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్ ఉంది. సో 3 మిథైల్ పెంట్ 1,4 డైఐన్. ట్రిపుల్ బాండ్ అయితే ఐన్ అని రాయాలి, డబల్ బాండ్ ఉంటే ఈన్ అని రాయాలి. ఓకే, సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈస్ 3 మిథైల్ పెంట్ 1,4 డైఐన్. ఓకే, అలాగే ఇది 11th క్వశ్చన్లో స్ట్రైట్ చైన్ పేరెంట్ చైన్ ఉంది మనకి. ఇక్కడ డబుల్ బాండ్స్, ఇక్కడ కూడా 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఓకేనా, సో 1 2 3 4 నంబరింగ్ ఇట్లా ఇచ్చేసుకుంటే మనకి సబ్స్టిట్యూయెంట్కి కూడా లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వస్తుంది, డబుల్ బాండ్స్కి కూడా లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వస్తుంది. ఓకే, సో అది చెక్ చేసుకుని ఇవ్వాలన్నమాట. సో 2 మిథైల్. నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ వాట్, సెకండ్ కార్బన్కి ఒక మిథైల్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూట్ 1,3 డైయిన్. ఓకేనా, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డైయిన్. ఓకే, అలాగే 12th క్వశ్చన్ చూడండి. 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. మనం డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం చూడండి. సో మనం దీన్ని పేరెంట్ చైన్గా తీసేసుకుంటే ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకేనా, కానీ అబ్జర్వ్ చేయండి పైన CH2 CH డబల్ బాండ్ CH2. సో మనం ఇందాక చదువుకున్నట్టు డబల్ బాండ్స్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద పేరెంట్ చైన్. ఓకేనా, డబల్ బాండ్స్ పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ చేయాలి. సో అప్పుడు మీకు యువర్ పేరెంట్ చైన్ విల్ బికమ్ దిస్. ఓకేనా, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. నా ఈ కార్బన్కి ఒక పెద్ద బ్యూటైల్ సబ్స్టిట్యూయెంట్ అనేది అటాచ్ అయి ఉన్నది. ఓకేనా, మీకు నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ తగ్గినా కూడా పర్వాలేదు, బట్ డబుల్ బాండ్స్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద పేరెంట్ చైన్. ఓకేనా, ట్రై టు ఇంక్లూడ్ హౌ మెనీ ఎవర్ డబుల్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్, ట్రై టు ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద పేరెంట్ చైన్. సో ఇప్పుడు మీ పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చెక్ చేయండి. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, మనం నంబరింగ్ ఇటు నుంచి ఇచ్చామనుకోండి, వెనక నుంచి 1 2 3 4 5 6. సో హెక్స్ 4కి ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఆ సబ్స్టిట్యూయెంట్లో మళ్ళీ 4 కార్బన్స్ ఉన్నాయి, అంటే 4 బ్యూటైల్ అవుతుంది ఇది. ఓకేనా, 1 కార్బన్ యాటమ్ ఉంటే మిథైల్, 2 కార్బన్స్ ఉంటే ఇథైల్, 3 కార్బన్స్ ఉంటే ప్రొపైల్, 4 కార్బన్స్ ఉంటే మనకి ఏమంటాం, బ్యూటైల్ అంటాం. సో 4 బ్యూటైల్ 1,4 బ్యూటైల్ హెక్స్
1,4 diene is the name of this compound. ఓకే, సో ఇలా మీరు ప్రతి ఇచ్చిన కాంపౌండ్ని చెక్ చేసుకుంటూ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి చూడండి. ఇక్కడ మీకు రైట్ ద ఐయుపాక్ నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇట్లా బాండ్ లైన్ స్ట్రక్చర్స్ అనేవి ఇచ్చారు. సో ఇప్పుడు మనం వీటికి నేమ్స్ రాయాలన్నమాట. ఓకే, సో లెటస్ గో విత్ ద చెక్ విత్ ద స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి అంటే అది ట్రిపుల్ బాండ్ అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక కార్బన్ యాటమ్ ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ ఒకటి, ఇక్కడ 4th, ఇక్కడ 5th. ఓకేనా, మనకి 5 కార్బన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు 5 కార్బన్స్ ఉన్నాయి అంటే రూట్ వర్డ్ ఎక్కడ కూడా సబ్స్టిట్యూయెంట్స్ ఏం కనిపించట్లేదు. మీకు ఇలాంటి లైన్ ఒకటి ఉంది అంటే ఇంటర్సెక్షన్ దగ్గర పైన కానీ కింద కానీ ఒక లైన్ ఉంది అంటే అది సబ్స్టిట్యూయెంట్ అని మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ ఏ సబ్స్టిట్యూయెంట్స్ లేవు, మనకి 5 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. ఓకేనా, 5 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి అండ్ సబ్స్టిట్యూయెంట్స్ లేవు. సో వీ హ్యావ్ టు చెక్ విత్ వాట్ రూట్ వర్డ్ ఓన్లీ. ఓకేనా, సో మనం రూట్ వర్డ్ తోటే చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు నంబరింగ్ ఎట్ నుంచి ఇవ్వాలి అంటే సపోజ్ ట్రిపుల్ బాండ్కి ఇక్కడి నుంచి నంబరింగ్ ఇచ్చారనుకోండి 1, 2, 3, 4, 5. సో ట్రిపుల్ బాండ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 2 అండ్ డబుల్ బాండ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 3 and 4. ఓకేనా, అదే మీరు డబుల్ బాండ్కి ప్రిఫరెన్స్ రావాలని 1 ఇక్కడ ఇచ్చి 2 ఇక్కడ ఇచ్చారనుకోండి, 2, 3కి మధ్యలో. సో ఇక్కడ మనకి పాసిబిలిటీస్ చూసుకోండి. 1,2 మధ్యలో ఐన్ ఉంది. ఓకే, అలాగే 3,4 మధ్యలో ఈన్ ఉంది. సో ఇది నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఇస్తే. ఓకేనా, ఫ్రంట్ నుంచి నంబరింగ్ ఇస్తే ఇలా ఉన్నాయి. అదే మనం బ్యాక్ సైడ్ నుంచి నంబరింగ్ ఇచ్చామనుకోండి 1, 2, 3. సో ట్రిపుల్ బాండ్ 2కి 3కి మధ్యలో ఈన్, అలాగే 4కి 5కి మధ్యలో ఐన్ వస్తాయి. ఓకేనా, 4కి 5కి మధ్యలో ఐన్ వస్తాయి అన్నమాట. సో మనకి లోయెస్ట్ పాసిబుల్ నంబరింగ్ ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉంది కదా. 1 కూడా ఇంక్లూడ్ అయింది, ఇక్కడ 1 ఇంక్లూడ్ అవ్వలేదు, ఇంకా పైగా ఇంకా పెద్ద నెంబర్ వచ్చింది 5 వచ్చింది. సో మనం చూస్ చేసుకోవాల్సిన సెట్ ఇలా చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇది రాంగ్. సో ఇప్పుడు నేమ్ ఏమొస్తుంది, సో పెంట్, రూట్ వర్డ్ పెంట్ కాబట్టి పెంట్. ఓకేనా, 1 ఐన్ 3 ఈన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. 1కి 2కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 1 లోయెస్ట్ నెంబర్ 1 మెన్షన్ చేయాలి పేరులో. అలాగే 3కి 4కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది. సో 3 లోయెస్ట్ నెంబర్ కాబట్టి 3 నేమ్లో మెన్షన్ చేయాలి. ఓకే, సో నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ పెంట్ 1 ఐన్ 3 ఈన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనకి ఒక డబుల్ బాండ్ ఒక ట్రిపుల్ బాండ్ ఉంది. సో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ వచ్చేసి 5 ఉన్నాయి ఇక్కడ కూడా. ఓకేనా, నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ 5. సో ఇప్పుడు మనం నంబరింగ్ ఫ్రంట్ నుంచి ఇవ్వాలా బ్యాక్ సైడ్ నుంచి ఇవ్వాలా చెక్ చేసుకుందాం. సేమ్ దీనికి ఎలా చెక్ చేసుకున్నామో పాసిబిలిటీస్ అలాగే చెక్ చేసుకుందాం. సపోజ్ ఇఫ్ యూ స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ హియర్ 1, 2, 3, 4, 5. సో ఈన్ 1కి 2కి మధ్యలో ఈన్ వస్తుంది అండ్ 3కి 4కి మధ్యలో ఐన్ వస్తుంది. సో ఇలాంటి పాసిబిలిటీ చెక్ చేసుకుంటే సపోజ్ దిస్ ఈజ్ ఇఫ్ యూ గివ్ ద నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి నంబరింగ్ ఇస్తే ఎలా వస్తుంది 1, 2, 3. సో 2కి 3కి మధ్యలో ఐన్ వస్తుంది, 4కి 5కి మధ్యలో ఈన్ వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం లాగా ఉంది కదా. ఓకే, సో మనకి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ ఎలా ఈ సెట్ కరెక్టా ఈ సెట్ కరెక్టా అనేది చెక్ చేసుకుంటే సో మనకి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ అనేవి ఫస్ట్ సెట్లోనే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ సెట్ యూ విల్ టేక్ ఇట్ యాజ్ ద కరెక్ట్ నేమింగ్ ఫర్ ద గివెన్ కాంపౌండ్. సో ఇప్పుడు నేమ్ ఎలా రాయాలి, పెంట్ 1 ఈన్ 3 ఐన్. ఓకేనా, పెంట్ 1 ఈన్ 3 ఐన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కలిసిపోయింది ఇది. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, చెక్ చేసుకోండి. దిస్ ఇస్ ట్రిపుల్ బాండ్. సో ఇప్పుడు నేను నంబరింగ్ బ్యాక్ సైడ్ నుంచి అయినా ఇవ్వచ్చు, ఫ్రంట్ సైడ్ నుంచి అయినా ఇవ్వచ్చు. బ్యాక్ సైడ్ నుంచి ఇస్తే 1కి 2కి మధ్యలో ఐన్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ నుంచి ఇస్తే 1కి 2కి మధ్యలో ఈన్ వస్తుంది. సో మనం ఈన్కి
లోయెస్ట్ నంబరింగ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఎప్పుడు కూడా ఈయనకి లోయెస్ట్ నంబరింగ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఐ స్టార్ట్ ఫ్రమ్ ఫ్రంట్. సో 1 2 3 4 5. సో ఇక్కడ నేమింగ్ ఎలా వస్తుంది ఇప్పుడు? పెంట్ 1 ఈన్ 4 ఐన్. పెంట్ 1 ఈన్ 4 ఐన్. ఓకేనా? పెంట్ 1 ఈన్ 4 ఐన్ వస్తుంది. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు గివ్ ద నంబరింగ్. లెట్ అస్ గో ఫర్ ద 4th క్వశ్చన్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఓకేనా? ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. సపోజ్ మనం నంబరింగ్ బ్యాక్ నుంచి ఇచ్చామనుకోండి. ఓకే, 1 2 1 2కి మధ్యలో ఒక ఐన్, 3 4కి మధ్యలో ఒక ఈన్. ఇప్పుడు ఇక్కడ 4 అయినప్పుడు ఇక్కడ 5 6కి మధ్యలో ఇంకొక ఈన్. సపోజ్ ఫ్రమ్ దిస్ ఈజ్ ఇఫ్ యూ గివ్ ద నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్. ఓకే, నంబరింగ్ ఫ్రంట్ నుంచి ఇచ్చామనుకోండి. 1కి 2కి మధ్యలో ఒక ఈన్, మళ్ళీ 3కి 4కి మధ్యలో కూడా ఒక ఈన్, 5కి 6కి మధ్యలో ఒక ఐన్. సో ఏ పాసిబిలిటీ మీరు చెక్ చేసుకుంటారు? ఈయనకి లోయెస్ట్ నెంబర్ వచ్చేలా చెక్ చేసుకోండి అంటున్నాను. లోయెస్ట్ నెంబర్ ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈయనైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది. సో లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో పాటు లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ అనేవి ఇవ్వడానికి కూడా మీరు ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రమ్ ఫ్రంట్ తీసుకుంటేనే లోయెస్ట్ ఉన్నాయి, అలాగే ఈన్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఈ సెట్ని మనం తీసుకుందాం, ఈ సెట్ తీసుకోవద్దు. సో అప్పుడు నేమింగ్ ఎలా రాయాలి? హెక్స్ 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్ 1,1,3 డైఈన్ 5 ఐన్. 2 ఈన్లు ఉన్నప్పుడు డైఈన్ అని రాయాలి. 5 ఐన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 1 2 3 4. If you give numbering from front, double bond is in between 3 and 4. If you give numbering from back, double bond is in between 2 and 3. So 2 and 3 lowest possible numbers కాబట్టి numbering from back is preferable. సో అప్పుడు 4 మిథైల్. ఓకేనా? ఇది 4th పొజిషన్లో మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. ప్రిఫిక్స్లోకి రాయాలి కదా, సబ్స్టిట్యూయెంట్స్ ఎప్పుడు కూడా ప్రిఫిక్స్లో రాయాలి. ఓకే, సో 4 మిథైల్ పెంట్ 2 ఈన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే ఇది చూడండి, ఇక్కడ 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, సో ఈ 2 సబ్స్టిట్యూయెంట్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఇచ్చారనుకోండి. 1 2 3కి మధ్యలో ఒక డబుల్ బాండ్, 1 2 3 4 5కి మధ్యలో ఒక డబుల్ బాండ్. ఓకే, అదే నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్ ఇచ్చామనుకోండి. 1 2 3 3కి దిస్ 2 ఆర్ ఫ్రమ్ ఫ్రంట్. ఓకే, 1 2 3 3కి 4కి మధ్యలో ఒక డబుల్ బాండ్, 5కి 6కి మధ్యలో ఇంకొక డబుల్ బాండ్. దిస్ ఈజ్ ఇఫ్ యూ గివ్ ద నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్. ఓకే, సో మనకి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ ఫ్రంట్ నుంచి ఇస్తేనే ఉన్నాయి కాబట్టి సో గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్. ఓకే, సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ విల్ బికమ్ వాట్? ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది. సో 4,6 డైమిథైల్, 4,6 డైమిథైల్ హెప్ట్ 2,4 డైఈన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, సో ఇలాగా మీరు బాండ్ లైన్ సిస్టమ్స్ ఇచ్చినా కూడా నేమింగ్ అనేది రాయడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకే, ఓకే చిల్డ్రన్, I think you all understood how to give naming for unsaturated hydrocarbons. Okay, thank you for watching. Bye.